ఏం స్వామి బాగుండవా? బాగున్నాను. ఇదే రావడమే చాలా హ్యాపీగా ఉండవు, సంతోషంగా పాట చేస్తావు. జీవితము వయసు అయిపోయింది. పిల్లలకి అమ్మగింత పెడతారు, తెచ్చేదో తిని ఇంత శుభ్రంగా ఉండేది. అవును, ఏం చాలా ఆలోచిస్తున్నావు, ఏం చాలా సిక్కిపోయినావు బాబా? ఏం ఎదారు అయిపోయా కదా, ఇప్పుడు ఒక్కనే అయిపోయినాను కదా. ఆమె పోయిన తర్వాత ఒక్కనే నాను ప్రాబ్లమే, అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు వంట చేసుకోవాలా, దాంట్లో తోముకోవాలా, బట్టలు ఉతుకోవాలా, కసుకూర్చుకోవాలా, బండలు కడగాల, అన్ని నేను చేసుకోవాలా, నువ్వే కడుక్కున్నారా? కూడా ఎవరు లేదు కాబట్టి అదే నాకు ఇబ్బంది అయిపోయింది. ఏం చేద్దామంటావు? ఎవరన్నా నాకు అంటే నా కోరిక పెళ్లి చేసుకోవాలని అది పని, కానీ కోరిక అనేది కాదు. అదే ఎవరన్నా నాకు తోడుంటే బాగుంటది. ఈ వయసులో నాకు ఇబ్బంది అయిపోయింది. తోడంటే ఏం చేద్దాం? పని మనిషిని పెట్టుకుంటానంటావా? పని మనిషి అని కాదు, పర్మనెంట్ గా నేను పెళ్లి చేసుకోవాలా, నాకు తోడు నీడ ఉంటే ఇట్లా చెప్తే మళ్ళీ ఏం చేస్తావు? తప్ప వయసు ఈ ఏజ్ లోనే నీకు అమ్మాయిని ఎవరు ఇస్తారని ఆలోచిస్తావు. నాకు సరే గానీ బావా, ఒక చిన్న విషయం చెప్పు. చిన్న విషయం చెప్పు. అది ఏదో నీ దురదృష్టమో, నీ పరిస్థితి బాగలేకనో, లేక నువ్వు ఇట్లా ఉండో, నువ్వు అందంగా లేకనో, ఏదో 5-6 మంది పిల్లలు అయిపోయినారు. పని చేసుకుంటే 7-8 మంది అవుతారు, 8 గాయం అవుతుంది. కానీ బావా, నాకు చిన్న విషయం, నీకు మొత్తం ఆస్తి ఎంత ఉండేది? నాకు దాదాపు సులభ అన్ని లెక్కేసుకుంటే మొత్తం పొలం గిలము, ఇండ్లు ఏదో అంత ఇంత డబ్బు ఉండేదంతా ఒక 5 కోట్లు పైన, 6 కోట్లు దాదాపు ఉంటది. ఎవరు నాకు ఏమంటే చెప్పలేదు కదా బావా. మరి బావా చెప్పు, ఇంట్లో మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ మనము కొంచెం ఏజుడున్నటువంటి ఆవిడని చూసినామనుకో, అవులే, మనం ఆల్రెడీ ఏజ్ పర్సన్, ఆమె ఏజ్ పర్సన్ వస్తే ఏమి చేసుకోలేరు. మళ్ళీ మీరు ఒక మనిషిని పెట్టుకున్నారు వస్తుంది. కరెక్టేలే. అందుకని నా ఆలోచన, నా మైండ్ ఏంటంటే, గోవలో ఒక మంచి అమ్మాయి ఉంది బావా. ఆ అమ్మాయితో మొన్న మనతో మాట్లాడింది. ఆ అమ్మాయి నీ బంధువు? ఆ బంధువు కాదు, ఒక అమ్మాయి ఉంది, నాకు తెలిసిన అమ్మాయి. కానీ గోవలో ఒక అమ్మాయి ఉంది బావా, ఉంది. కానీ నీ ఏజ్ కి సరిపోదు ఆయమ. అవునా? చాలా హైట్ ఉంది, మంచి పర్సనాలిటీ, చూడడానికి చాలా అందంగా ఉంది, అంత టీక్ టాక్ నడుస్తుంది. అలాంటి అమ్మాయి ఉంది. మరి నేను ఒకసారి అడిగి చూస్తా. కనుకోండి, అడిగి చూస్తా. అడగండి. బాబు, ఏమి ఒగిష్ అమ్మాయిని చెప్పబడితే ఇవ్వాలంతా నెత్తి మీద పోతుంది బాబు. ఏం లేదులే, మళ్ళీ నువ్వు అంత అమ్మాయిని ఇబ్బంది పెట్టేవు. నాకు అలవాటేది, అమ్మాయిని ఏమి ఇబ్బంది పెట్టేది లేదు, చేసేది లేదు. నాకు టయానికి వండి పెట్టి ఇంటి పనులు అని చూసుకుంటే చాలు నాకు. సరే, మరి అన్ని బాగానే ఉండవి. మళ్ళీ ఏమన్నా కొంచెం తయారయ్యి రమ్మంటావా? తలకు ఇప్పుడు తెల్లెంటికలు ఉన్నాయి కదా, కొంచెం ఏమైనా కలర్ వేసుకొని, మీ చాలకి నీళ్ళకి గడ్డం అంటే గడ్డం చేసుకుంటలే, వేసుకొని రమ్మంటే ఒకవేళ కదా. అదే, ఎందుకంటే మళ్ళీ ముసలోడు కదా, చూసేవాళ్ళకంతా బాగుండదు, వికారంగా అమ్మాయి మంచి ఇంటెలిజెంట్ చూడు. సరే, మనకు కావాల్సింది. నేను మాట్లాడతా మరి. సరే, మంచి ఏం లేదు బావా, ఆ అమ్మాయి రేపు ఫ్లైట్ లో వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి దిగంత లోపు ఒక 1.5-2 లక్షలు 2.5 లక్షలు తీసి పెట్టుకో. అట్టనా? సరే, 1-2 లక్షలు ఏముంది, 3 గాని పెడతా. 3 లక్షలు పెడతా. 6 లక్షలు డబ్బులా పెడతా. నేను ఏదేలో కూడా ఈ వయసు కట్టాలి మంచిది కాదు బాబు. 3 లక్షలు అమ్మాయిని బెదిరిస్తట్లు డబ్బులు 3 లక్షలు కదా. 3 అంటే 3 లక్షలు. సరే, మంచి ఆలోచన. రేపు వద్దులే, బాగలేదు దినం కూడా. ఏమైంది బావా? బాగలేదు, దినం బాగలేదు, తిథి బాగలేదు. ఏముంది రేపు? రేపు అమాస లేదు, తమాస లేదు, పుణ్యం లేదు, ఎల్లి లేదు, మొల్లి లేదు. మర్నాడైతే బాగుంటది నాకు. మర్నాడైతే బాగుంది, తిథి అన్ని బాగుంది, వారం బాగుంది. పంచాంగుడు కూడా చూసుకొని వచ్చినావు అన్నమాట. ఎందుకంటే రేపు బాగలేదు, డబ్బులు నీకు కూడా ఏమన్నా ఇస్తే పెట్టుకుని ఖర్చులకి. మంచిది బావా, చాలా సంతోషం. ఓకే బావా, రేపు కరెక్ట్ టయానికి వచ్చేసాయి. సరే, రేపు బాగాలేదంటే కదా, ఎల్లుండి. సరే, మంచిది బావా, పోయిరా. మంచిది పోయిరా.
ముసలోనికి అమ్మాయిని ఎక్కడి నుంచి చూడాలబ్బా? బీటెక్లు ఎంటెక్ చేసిన వాళ్ళకి అమ్మాయిలు దొరకడం లే పెళ్లి జీతం అంటే. ఈ ముసలోనికి చూడాలంటే కష్టం. సరే చూద్దాం, దేవుడు ఉన్నాడు. ఏమన్నా బాగున్నావా? బాగున్నా చిన్నోడా, బాగున్నా. ఎప్పుడు వచ్చినావు? నిన్నలేక మొన్న వస్తే ఏముంది జాబ్ బాగానే జరుగుతుందా? ఏంది ఆడ ఫ్యాక్టరీలో కొంచెం గొడవ పెట్టుకుంటే మానేసి సంవత్సరమే కదా. ఎక్కడున్నా ఇదే పరిస్థితి నానేది? పరిస్థితి బాగాలేదు. కొంచెం అమ్మాయిలు అమ్మడి తిరుగుతా అంటావు, బయటికి మీ నాయన ఎడిస్తాడు, గొడవ చేస్తానంటావు. ఏంది నీ పరిస్థితి? గోవలో ఎంత మంచి స్థలం అది, ఆడకుండా ఎందుకు వచ్చినావయ్యాను? లేదు, మళ్ళీ బెంగళూరు పోతే ఆ నుంచి బెంగళూరు తిప్పాను. వాడు ఏదో మళ్ళీ రామాయణం పెట్టే ఇంక వచ్చేసి వాడు రామాయణం పెట్టలేడు, ఒకటి లేచినోడా. నాకు అర్థమైంది, నువ్వే ఏదో గెలికింటావు కాదు. ఎక్కడన్నా మన ఊర్లో ఏదైనా పని ఉంటే చూడు, ఒక 20,000 30,000 ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఊర్లోన పని అర్జెంట్ ఉంది, అప్పులు కట్టేది ఉంది. ఒక్క సెకండ్ ఆలోచించుకొని, ఒక్క సెకండ్. మరి ఒక చిన్న పని ఉంది, చేయగలవా? చేస్తా, పెద్దవి చేసి వచ్చిన ఆడంతా పోయి ఏం చిన్న చేయలేనా? నువ్వు అనుకుంటే, నువ్వు గిన ఓకే అంటే కోట్ల ఆదాయమే నీకు. ఓకే, నీ కోట్ల ఆదాయమే. కోట్ల? మన ఊర్లో ఏమన్నది? కాకపోతే చిన్న పని చేయాలి, పెద్దదే చేస్తా. చిన్నగా లేడీస్ గెటప్ వేసుకోవాలా? ఏంది లేడీస్ గెటప్ వేసుకోవాలి? అమ్మ జీవితం ఏందనా? నువ్వేం ముసిలోడు? ఏం నాకు అర్థం కాల కాన్సెప్ట్ ఏంది? ఏమిలే, అతన్ని పెళ్లి చేసుకున్నట్లు నాటకం ఆడి నేనే దగ్గర నేను లేడీ వేసి వేసుకొని. ఓకే కాన్సెప్ట్ బాగుంది, చెప్పనా. నేనే పెళ్లి చేస్తా దగ్గరుండి. ఓకే, అతని దగ్గర ఒక 6 కోట్లు ఉన్నాయి. అమ్మా, అతనికి నువ్వేం చేయాలంటే పొద్దున్న టిఫన్, మధ్యాహ్నం ఇంత అన్నం, ఏదో ఒక ముద్ద పెడితే రూమ్ లో వండుకొని కాదు. నువ్వు మిగతాన్ని నువ్వు కొట్టేస్తే సరి, నాకు పడేయడమే అంతే నీ పని. నిజంగానా? ఏదన్నా అట్లా ఒప్పుకుంటారంటే చెప్పు, మంచి పని. ఏందన్నా, ఏ మట్టి మోయకుండా ఒక రాయి దించకుండా పని ఇది. నువ్వు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నేను సినీ ఫీల్డ్ లో కూడా ట్రై చేసి వచ్చిన, ఆడ అవకాశం లేదు. మళ్ళీ ఈడ చేస్తా ఇప్పుడు. అమ్మ, కోటి రూపాయలు ఫస్ట్ మనకి కోట్లు ఉంది. సరే, మనకి ఏమైనా అడ్వాన్స్ ఇస్తాడా? మరి మాట్లాడి అంతా మాట్లాడినా. ఎంత ఇస్తాడు? అంత మాట్లాడినా. ఇప్పుడు నీకు 3 లక్షలు అడ్వాన్స్ ఇస్తాడు మొదలే. నేను ఎప్పుడు పెళ్లి ఎల్లుండికి చెప్పినా రెడీ వస్తాను. అట్లా కళ్ళు జుమ్మనలా. సరే పోయేసా, మళ్ళీ ఎవరు చెప్పొద్దు. నువ్వు? నేను ఎవరు చెప్పాను. పోయేసా మళ్ళీ. మంచిది పోయిరా, మర్చిపోకుండా రా. హలో, ఎవరమ్మా? వస్తుందండి ఇప్పుడు? వస్తుందమ్మా, 1/2 అవర్. ఎవరమ్మా మీరు? నేను ఇలాగే తిరుమలగిరికి వెళ్ళాలండి. వస్తుందిలే, బస్ ఇంకో 1/2 అవర్, 2 తర్వాత వస్తుంది. పర్ఫ్యూమ్ బాగుంది, ఏంటి పట్టింది మీరు? అసలు ఎవరమ్మా నువ్వు? హలో, ఓరు చిన్నోడా, నువ్వారా? ఓరే లేడీ గెటప్స్ లో ఇట్లుండవురా నువ్వు? అది ఏమనుకుంటున్నావు? పారేస్తుండవు. ఇది ఏందో ఊరికి జారుతుంది. ఎట్లున్నాయి ఇవి మాడి పనులు? ఒప్పుకుండా రోజుని అదేనా? ఏంది 6 కోట్లు అంటే? వస్తాడు, పెద్ద మంచి వస్తాడు. ఇప్పుడు వస్తాడు. రెడీ చేసుకున్నా, వస్తాడు చూడు. కూర్చుందామా? ఈయన కూర్చుందాంలే. ఎట్లుంది? ఓకే కదా? సూపర్ ఉండవురా నువ్వు. ఓరే చిన్నోడా, నువ్వు ఇట్లా యాక్టర్ చేశాడు నేను అనుకోలేదు రోయ్. అందుకేనా నువ్వు సినిమాల్లో పోయినది? అన్నా, నేను చేసి సాలైపోయి ఇడికి వచ్చిన. ఇట్లాంటి పెద్ద సినిమాల్లో కూడా ఆడేసం వేస్తున్నావా? లేదను, ఈడ 3 లక్షలు వస్తానని చేస్తున్నా. అట్టనా? నేను సినిమాల్లో కూడా ఆడేసమేనేమో చూసుకోవాలా. సినిమా యాక్టర్ మంది ఎన్నికలు పడతారంట చూడు, మళ్ళీ ఇబ్బంది పడి. ఓకే కదా? గెటప్ బాగుంది. ఓకే కూర్చోనా మళ్ళీ? ఓకే కదా? ఓకే, వాయిస్ అంతా బాగుందిలే. ఓకే వస్తున్నాడు చూడు, అతనే. కూర్చోను. నమస్తే బావా. రా బావా, కూర్చో బావా. కూర్చో బావా, కూర్చో బావా. చూడు బావా, బాగా చూసుకో. నాకన్నా కొంచెం ఎక్కున్నట్టుండే. ఏమిటి బావా? నాకన్నా కొంచెం హైట్ ఎక్కున్నట్టుండే. లే బావా, కొంచెం ఆలోచించుగాను. నువ్వు అన్ని ఒకల మాటలు చెప్పొద్దు నా దగ్గర. ఇప్పుడు చేసేదే నీకు 8వ పెండ్లి. 7 ఆయమ్మ కూడా అట్టే బాయా. ఇప్పుడు 8వ ఆయమ్మతోనన్నా కొంచెం శుభ్రంగా ఉండు. అంతేనంట? నీకు ఇంత అన్నం వండి పెడితే చాలు బావా. ఆయమ్మ
డాక్టరు డాక్టర్ మరి ఏమంటే పాపం తలిసి నీ మీద పాపం తలిసిందంటే ఏదో వండి పెట్టి ఇది చేస్తా అని నిన్ను సహకరించాలని సరేనా మళ్ళా నువ్వు ఏమ్మా నీ కాబోయే భర్త ఏమన్నా మాట్లాడతావా ఇతనే చూడు అబ్బా మనసు పులకరించిపోతుంది. ఒకసారి టచ్ చేయొచ్చా? చేసుకోవచ్చు మనం. వావ్, ఏ స్టైల్ వావ్. యా, వాట్ ఈస్ యువర్ నేమ్? సుంకన్న. ఓ సుంకు. సుంకు. వా, ఏం సెక్సీగా ఉన్నాడు. నా వయసు నీకేమేమి చేయాలా? నీకేమేమి వండి పెట్టాలా చెప్తే? ఏదో 3 పూటలు అంతో ఎంతో నీకు అంతో ఇంతో ఏముండదు, అంత నీకే. నాకే తిందాము, నువ్వు నేను తిందాము, ఒకటే ప్లేట్ లో తిందాము. సంతోషం. నువ్వు ఎత్తేటనే అంకుల్ నువ్వు చెప్పినావా? చెప్పు. ఇంకా చికెన్ వండుతాను, ఫిష్ వండుతాను, తలకాయ కట్ చేసి. బావా నీది కాదు, పొటేలి తలకాయ వండుతుంది. నువ్వు భయపడేవు. నాకు భయం అది బావా. ఓవల ఉండింది కదా చాలా రోజులు. అమ్మాయి లాంగ్వేజ్ కొంచెము తేడాగా వస్తుంది. నువ్వేం భయపడదు, భయపడదు. ఇంట్లో ఏసీ ఉందా? ఏపిస్తలే. దూరం పోతావు. అంకుల్ చెప్పమ్మా. నా హస్బెండ్ తో ఒక్కసారి మాట్లాడాలి. మాట్లాడమ్మా. ఓ బావా మాట్లాడు. ఏం మాట్లాడుతావు అమ్మాయి? ఇక్కడ అంకుల్ దగ్గర వద్దు, మనము రూమ్లే పోదామా? వాట్ ఈస్ దిస్ అంకుల్? మళ్ళా ఏదో చెప్తాను అడ్డ బావా. నువ్వు ఇప్పుడే భయపడిస్తావే. పోదామా, ఆ బెడ్రూమ్ పోదామా చెప్తున్నా. ఏం బావా నువ్వు భయపడివద్దు. పాప ఆమె ఉండేది చాలా స్మూత్ గా ఉంటది. మరి చెప్పు, ఎక్కడ మాట్లాడాలి, ఏం మాట్లాడాలి చెప్పు. పార్క్ పోయి ఒకసారి నీ బయోడేటా నేను తెలుసుకోవాలి. అట్లనా? చూడు చెప్తా నా బయోడేటా అంతా చెప్తా నీకు. పోదామా? పోదాం. లేయి మళ్ళీ. అంకుల్ పోయేస్తాం. మంచిది, పోయిరండి. 2 minutes. పోయిరండి. ఏమయ్యా, ఏం చాలా సంతోషంగా ఉండవబ్బా. చాలా సంతోషంగా కనబడుతున్నావు. బాగుంది, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. ఏమిటి అందంగా ఉందంటావు? అమ్మాయి ఓహో బాగుంది, అన్ని బాగుండే, వంటలు గింటలు అన్ని బాగా చేసి పెడుతుంది. చాలా హ్యాపీ, సంతోషం. నాకు చాలా సంతోషం. నేను చూసినందుకు నువ్వు సంతోషపడుతున్నావు. నాకు అంతే చాలయ్యా, నాకు అంతే చాలు. చాలా సంతోషమే. బాగుండవు కదా, ఏ ఇబ్బంది లేదు కదా? ఏం ఇబ్బంది లేదు. ఓకే, మరి నేను బయలుదేరుతున్నా, ఇట్లా పోతున్నా. సరే గాని కాదురా. ఏం బావా, మోసం చేస్తావా నువ్వు? ఏమైంది బావా, ఏమైంది? దాన్ని ఆడదని చెప్పి తొలకొచ్చి నువ్వు ముసుగు వేపించి తీసి ఆడదాకా మాట్లాడేసి ఏం ప్రేమలు చూపించి బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు చూస్తే మగోడు. అయితే నీకు తెలిసిపోయింది. ఓ నీకు దండం బావో, నీకు దండం. నేను ఊగిరిసి పెట్టాను, మా వాళ్ళు వస్తున్నారు, చెప్పినాను. నీ శుద్ధ బల కొట్టిస్తావు కాదు, నీ వెంకలు ఇరగొట్టిస్తా నేను.